వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. రైతున్నారు, ఒకసారి అడిగి తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఏం పండిస్తున్నారు, ఏంటి? ఇదే గోరుచిక్కుడుకాయలు, తర్వాత తోటకూర, మిరప మొక్క, తర్వాత బొప్పాయి మొక్క, ఇవన్నీ ఏమి చూడండి ఫ్రెండ్స్, బొప్పాయి, ఎంకాయ, గోరుచిక్కుడు అన్నీ పండిస్తున్నారు. ఇంకేం పండిస్తున్నారు? ఇంకేమీ లేదండి. ఇంకే మరి జనకూర, చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, జనకూర చూడండి ఫ్రెండ్స్. అవి ఎలాగ తినొచ్చు అంటే ఏమైనా ఏంటిది పచ్చడి గట్ర ఏమైనా చేస్తారా? పచ్చడి చేయమండి. పచ్చడి అవుదా? అవదు. ఎలా ఉంటుంది ఇది? అంటే సాంబార్లోనే పప్పు సాంబార్లోనే వేసుకోవాలండి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, సాంబార్లో వేస్తారంటే ఇది. సాంబార్లో చూడండి ఫ్రెండ్స్, గోరుచిక్కుడు చూడండి ఫ్రెండ్స్, మనోళ్ళు బయట తీసుకోకుండా సేవ్ చేస్తున్నారు మనని. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడవుగా ఉంది ఆనపకాయలు చూడండి. ఓకే, ములంకాయలండి. ఈ ములంకాయలు, సీతాఫలంకాయలు, బొప్పనకాయలు మొక్కలు ఇవైతే మనకే తయారు చేసామండి. మళ్ళీ ఉడిస్తారు అయితే? ఉడిచేయమండి. ఉడిస్తేనే బాగానే కాపు వస్తుందండి. ఈ విత్తనాలు పోసి ఎలుగుడిసి కొన్నామండి. మేము కూడా ఎక్కడ బయట కొనుక్కోకుండా మేము తయారు చేసి మేము వేసుకుంటున్నామండి. చూడండి మిర్చి బాగానే చూడండి, గంటల మొక్క చూడండి. మన ట్రైబల్స్ ఎక్కువ ఇవే వేసుకుంటారండి. మన పూర్వీకుల్లో అప్పుడు కూడా ఇవే ఎక్కువ తినేవారు. ఇది ఎరువు మొక్క అండి. ఎరువు మొక్క. దేనికి ఇది యూజ్ అవుతుంది? దీనికి యూజ్ అంటే ఇప్పుడు ఈ ఊరు పంట పండాలంటే ఈ ఎరువు మొక్క మొత్తం జల్లేసి గమ్ముల టైం వస్తే అది దున్నించేసి అది తొక్కించేసి ఉడిస్తే ఊరు పంట ఉడిస్తే బాగానే వస్తాయండి పంటలు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.